అందరికీ వందనాలు. యూత్ ఇన్ ద లైట్ ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? టుడే బైబిల్ పోర్షన్ చదువుకున్నారా? ఈరోజు మన అందరం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. ఏంటంటే, దేవునికి సమీపంగా హృదయపూర్వకంగా నువ్వు దేవునికి మొట్టమొదటిసారిగా ఎప్పుడు మొరపెట్టావో గుర్తుందా నీకు? చిన్న ప్రార్థనే, కళ్ళు నిండిపోయి ఉండేవి, చిన్న స్థుతులే చెల్లించేదాన్ని, కానీ హృదయం అంతా ఎంతో సంతోషంగా ఉండేది. ఆ రోజులు నీకు గుర్తున్నాయా? ప్రార్థన, మొదటి కన్నీళ్ళు, మొదటి ప్రేమ, మొదటి అనుభవం గుర్తుందా నీకు? ఈ రోజుల్లో మనం అనుకుంటాం మనకు సమయం ఉండదు, మన పనిబాట్ల వల్ల మనం దేవుణ్ణి కొంచెం దూరం పెట్టొచ్చేమో, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇంకా నీ మొదటి ప్రేమ నాకు గుర్తుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనందరికీ తెలుసు ఏంటనంటే, ఇర్మియా 2:2 నీ యవ్వన కాలపు ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ఉండేటప్పుడు వాళ్ళు అనిశ్చయత, వారికి రేపేమవుతుందో అనే విషయం కూడా వాళ్ళకి తెలీదు. వాళ్ళకి ఇలాంటి సౌకర్యాలు ఏమీ లేవు. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, అప్పుడు నువ్వు నాకు ఏమీ ఇవ్వలేదు, కానీ నువ్వు నన్ను వదిలిపెట్టలేదు, ఎందుకనంటే నన్ను ఆనుకొని జీవించావు కాబట్టి అని ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు. ఈరోజు మన పరిస్థితులు కూడా ఏంటనంటే, మొదట్లో ఎలా ఉండేవాళ్ళమంటే, ప్రార్థనే ముందు చర్చికి వెళ్ళే వాళ్ళం, టైంకి ప్రార్థన మిస్ అయ్యే వాళ్ళం కాదు. వాక్యం చదవగానే ఏదో తెలియని బలము, ప్రార్థన చేయగానే ఏదో తెలియని ఉపశమనం కలిగేది. మొదట్లో దేవునికి ఇచ్చే సమయాన్ని ఇప్పుడు ఇవ్వగలుగుతున్నావు నువ్వు? మన జీవితాల్లో కూడా సౌకర్యంగా, మన జీవితాల్లో కూడా మనం ఎన్నో ఫెయిల్యూర్స్ని ఫేస్ చేస్తాము, కుటుంబ ఒత్తిడులు కానీ ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు దేవునికి మనం ఎంత సమీపంగా ఉన్నామో, ఆ సమీపంగా ఉన్న హృదయమే దేవుడు ఇప్పుడు కావాలనుకుంటున్నాడు నీ నుండి. దేవుడు మన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని అంటే దేవుడు మనల్ని మర్చిపోయాడు అని అర్థమా? కాదు. ఆయనకి జ్ఞాపకం అవసరమా? కాదు. మరి ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, ఆయన నిబంధన మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనం రక్షణ దినాల్లో మొదట్లో ఎలా ఉంటామంటే, ఎక్కువ బైబిల్ చదవాలి, ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి, దేవునితో ఎక్కువ సమయం గడపాలి, ప్రతి విషయాన్ని ఆయనకి హృదయపూర్వకంగా అన్నీ నేను చెప్పుకోవాలి, ఇంకా దేవుడే అంతా అన్నట్టు మన జీవితాలు ఉంటాయి. కొన్ని రోజులకి ఏమవుతుందంటే, ఆ యొక్క తొలి ప్రేమ ఏదైతే ఉందో, మనం దేవుని ఇచ్చిన టైం ఏదైతే ఉందో రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. దేవుడి రోజు మనకి ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, ఆయన నిబంధనని మనం మర్చిపోకూడదు అని. ఈరోజు నిజంగా ఆ మొదటి ప్రేమతో మళ్ళీ దేవునికి దగ్గర అవ్వాలనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్స్ వద్దు, నాకు నీ సర్వీసెస్ నాకు వద్దు, కానీ నీ హృదయం నాకు కావాలంటున్నాడు. నీ హృదయపూర్వకంగా నాకు ప్రార్థించావు చూడు, కన్నీళ్లు విడిచి, ప్రభా నువ్వే కావాలి, నువ్వే చేయగలవు అని చెప్పి నా మీద ఆధారపడ్డావు చూడు, నన్ను అంటుకట్టుకొని నాతో నడిచావు చూడు, ఆ ప్రేమ నాకు కావాలి అని అడుగుతున్నాడు దేవుడు. ఈరోజు మళ్ళీ ఆ ప్రేమను దేవుడికి నువ్వు ఇవ్వగలవా? ఈరోజు మనుషులు మనము చూసినట్లయితే వాళ్ళు మనకి ఏమని ఇస్తే మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాం కదా వాళ్ళకి. మరి దేవునికి శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నానని దేవుడు చెప్తున్నాడు కదా. మరి ఆ జగత్ ఉత్పత్తి కాకమునిపే ఉన్న ప్రేమకి ఈరోజు మనం ఏమి ఇవ్వగలం రిటర్న్ గిఫ్ట్? ఏమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు దేవునికి ఈరోజు? ఈ యొక్క దేవుని గుర్తింపు అనేది నాలోనికి వచ్చినప్పుడల్లా, నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నాలో కలిగేది ఏంటనంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము. అవును కదా, దేవునికి నేను తొలి దినాల్లో ఉన్నట్లుగా లేను కదా, నేను ఇస్తున్న సమయము సరిపోదు కదా. మొదట్లో నేను చాలా సమయాన్ని ఇచ్చేదాన్ని, ఇప్పుడేమో ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను అన్నట్టు ఇస్తున్నాను కదా. ఇవన్నీ గుర్తు చేసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఎంతో అవమానకరంగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే దుఃఖం మనలో కలుగుతుందో, మళ్ళీ తిరిగి మన రక్షణ ఆనందానికి దగ్గర చేస్తుంది. సిద్ధంగా ఉన్నావు తొలి ప్రేమను దేవునికి ఇవ్వడానికి? దేవుడు అంటున్నాడు, నేను సిద్ధంగా ఉన్నాను, ఇంకా నాకుంది. నీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకోవట్లేదు, నీ ప్రస్తుత స్థితి నాకు అక్కర్లేదు, నీ గత జీవితం నాకు అక్కర్లేదు, నువ్వు ఎలా ఉన్నా సరే, ఏ హృదయంతో అయితే నన్ను ప్రేమించావు అదే హృదయం నాకు కావాలంటున్నాడు దేవుడు. దేవునికి ఇవ్వడానికి నీ తొలి ప్రేమను సిద్ధంగా ఉన్నావా ఈరోజు?